అందరికీ నమస్కారములు మిత్రులారా. మీరు వీడినందు చూస్తున్న వృక్షమును మా ప్రాంతంలో ఆకుజేముడు, ఆకుబొంత అని పిలుస్తారు. ఆవులు మేకలు మేపుతూ అడవినందు సంచరించే వారికి, గ్రామాల్లో ఉన్నవారికి ఈ ఆకుజేముడు చెట్టు గురించి తెలిసే ఉంటుంది. వర్షాకాలములలో ఆవులు మేకలు గొర్రెలు పచ్చికలను తినడం, కొన్ని సందర్భంలో పచ్చికలకు అతుక్కొనున్న విషపూరితమైన పురుగులతో పాటు తినడం కారణంగా జీర్ణ వ్యవస్థ మందగించి కడుపు ఉబ్బారం అవ్వడం, కడుపు వాచిపోవడం, దొమ్మ పెరగడం, దొమ్మ వాపు, దొమ్మలందు పురుగులు ఉండడం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ఆవులు మేకలు గొర్రెలు ఆహారంను తీసుకోవు, చనిపోతాయి కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆకుజేముడు బొంత ఆకులను సేకరించి పక్కముగా కాల్చి మేతతో పాటు తినిపించవలెను. తిననట్లయితే దంచి పసురును త్రాగిపించవలెను. అలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆవులకైతే 4 ఆకులు, మేకలు గొర్రెలకైతే 2 ఆకులు సరిపోతుంది. ఇంకాను ఈ వృక్షం యొక్క బెరడునందును ఆకులనందును నీరుకు సంబంధించి, జన్నికి సంబంధించి కొన్ని రకములైన ఔషధములను తయారు చేస్తారు. ఈ ఆకుజేముడు విషపాషాణాలతో కూడినది గనుక అనుభవ జ్ఞానులు మాత్రమే చేయవలెను. అందరికీ కృతజ్ఞతలు.